బ్రెస్ట్ రిడక్షన్స్ అన్మ్యారీడ్ పేషెంట్స్ లో చేయొచ్చా అన్నది చాలా క్లయింట్స్ కు ఉన్న కామన్ డౌట్. ఐఎమ్ డాక్టర్ సిమా సండేలా, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. సో దీస్ డేస్ హ్యూజ్ బ్రెస్ట్ అన్నది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. మోస్ట్ కామన్లీ టీనేజర్స్ అండర్ 20 years అన్మ్యారీడ్ ఉమెన్ లో చాలా హెవీ బ్రెస్ట్ తో ఎన్నో కేసెస్ చూస్తున్నాం. ఇట్ మైట్ బి డ్యూ టు ద హార్మోన్స్, ఇట్ మైట్ బి డ్యూ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దట్ వీఆర్ ఎక్స్పోజ్ టు ఈ కాలంలో. అండ్ వీ డోంట్ నో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ప్లేయింగ్, బట్ చాలా మందికి హ్యూజ్ బ్రెస్ట్ తో దే ఆర్ కమింగ్ అప్ టు అస్. సో అన్మ్యారీడ్ పేషెంట్స్ లో బ్రెస్ట్ రిడక్షన్ చేస్తే ఏంటి, చేయొచ్చా, చేస్తే ఏంటి దాని వల్ల లాస్ అని చెప్పి. యూజువల్లీ అన్మ్యారీడ్ పేషెంట్స్ లో అంటే లెస్ దెన్ 20 years అయినా కూడా పేషెంట్ కి సోషల్ ఇన్హిబిషన్ అంటే బయటికి వెళ్ళడానికి కష్టం కానీ, డ్రెస్సెస్ వేసుకోవడానికి కష్టంగా ఉంది, పీపుల్ తో కలవడానికి కష్టంగా ఉంది, సోషల్ ఇన్హిబిషన్ అంటారు, డిప్రెషన్స్ అండ్ ఇవన్నీ కాకుండా చాలా బ్యాక్ ఏక్, నెక్ పెయిన్, డిఫికల్టీ కాన్సన్ట్రేటింగ్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దే ఆర్ ఆల్ ఇండికేషన్స్ ఫర్ అ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ. నార్మల్ గా బ్రెస్ట్ రిడక్షన్ చేయడం వల్ల మనం వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ ని ఇంటాక్ట్ వదిలి మిగతా బ్రెస్ట్ టిష్యూని ఎక్సర్సైజ్ చేసి రీషేప్ చేసి మంచి రౌండ్ ఫుల్ లిఫ్టెడ్ బ్రెస్ట్ కి తయారు చేస్తాం. సో ఈ ప్రాసెస్ లో వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ ని మనం ఇంటాక్ట్ వదులుతున్నాం కాబట్టి మిల్క్ సెక్రీషన్ కి, మిల్క్ ప్రొడక్షన్ కి, దాని పాత్వే టువర్డ్స్ ద నిపుల్ ఏరియాలో మనం ఇంటాక్ట్ ఉంచుతున్నాం. సో టెక్నికల్లీ దే షుడ్ బి ఏబుల్ టు బ్రెస్ట్ ఫీడ్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మనం బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం వల్ల సమ్ ఆఫ్ ద లాక్టోస్ఫెరస్ డక్ట్స్ కానీ, మిల్క్ సెక్రీషన్ కానీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దీనివల్ల కొంతమంది లాక్టేషన్ పూర్తిగా చేయకపోవడం కానీ, ఆర్ ఒక బ్రెస్ట్ చేసి ఒక బ్రెస్ట్ చేయకపోవడం కానీ, పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ నుంచి చేయడం మిగతా పార్ట్ చేయకపోవడం కానీ జరగవచ్చు. బట్ దిస్ ఇస్ మైనారిటీ, చాలా తక్కువ. మనం దీంతో కంపేర్ చేసి చూసుకుంటే లాక్టేషన్ చెయ్యడం అన్నది ఒక ఉమెన్ గా, ఒక మదర్ గా ఐ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్. బట్ ఈ సోషల్ ఇన్హిబిషన్, డిప్రెషన్, హెవీ బ్రెస్ట్, నెక్ పెయిన్, వెనకాల బ్యాక్ ఏక్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బికాస్ ఆ బెనిఫిట్ రిస్క్ రేషియోని మనం వే చేసుకుంటే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ కెన్ బి డన్. బట్ దిస్ ఇస్ ఇండివిజువల్, అంటే ఒక్కొక్క పేషెంట్ కి ఇండివిజువల్ గా డిసైడ్ చేయాలి మనం. సో పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అసెస్ చేసి ఎంత రిస్క్ బెనిఫిట్ రేషియోతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వెన్ యూ చూస్ breast reduction surgery, definitely opt for a plastic surgeon. Plastic surgeon will be able to tell you breast reduction చేయొచ్చా, చేస్తే ఎంత రిస్క్ ఉంటుంది, ఏమి దీనికి బెనిఫిట్స్ ఉంటాయి, ఏంటి దీని కాంప్లికేషన్స్ అని క్లియర్ గా చెప్పగలరు. సో ఇఫ్ యు ఆర్ ఆప్టింగ్ ఫర్ అ breast reduction in young females, do consult us and get a very good treatment.